మాకు రోడ్డు కావాలి, మా స్థలం మాకు కావాలి. వాళ్ళతో మేము ప్రతిసారి కొట్టించుకోలేకున్నాం సార్. మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం చేస్తుందో మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నాం. సుబ్బరాడి గల్ల ఆయన మా స్థలాన్ని పక్కన కొన్నాడు. ఆయన కొనింది 5 సెంట్లు అయితే ఇప్పుడు 10 సెంట్లు మాదని చెప్తున్నాడు. మా స్థలంలోకి ఆయన గోడల్లోకి పగలగొట్టి మరి వాళ్ళ తమ్ముడిని, అన్నను, చెల్లెల్ని, వాళ్ళ కూతుర్ని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి సిపిఎం పార్టీ సీను, చాన్ భాష వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి పక్కన వెనకాల నుంచి చాటుగా పెట్టి మరి ఆడోళ్ళను మా మీదకి ఒక్కసారిగా దాడి చేసినాడు. ఉండేది మేము 2 ఆడోళ్ళు, మాకెవరు మగదిక్కు లేరు. నాకు చిన్నబిడ్డ ఉన్నాడు. ఆ పిల్లలని చూసుకునే దాంట్లో వాళ్ళు ఇరువైపులా వచ్చి గుమ్ముకొని జుట్లు పట్టుకొని కింద మీదేసి రాళ్ళల్లో దొబ్బుకొని గాయాలు అయిపోయేటట్టు రాళ్ళల్లో దొబ్బేసి మరి గాయాలు అయ్యేటట్టు కొట్టినారు. మమ్మల్ని ఎవరు అడిగేదానికి పెట్టేదానికి పెద్ద దిక్కు లేరని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రతిసారి వచ్చి కొడుతుంటే మేము కొట్టించుకోలేక ఇంత దాకా వచ్చాము. మాకు రోడ్డు కావాలి, మా స్థలం మాకు కావాలి. వాళ్ళతో మేము ప్రతిసారి కొట్టించుకోలేకున్నాం సార్. మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం చేస్తుందో మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఏ దగ్గర పోతే ఆయన వాళ్ళకి ఏం న్యాయం జరగడం లేదు. మీరు పోండి మేము కొడతాము. మీరు పోండి అని మాకేమో పంపించేస్తారు. వాళ్ళు 20 మంది 30 మంది ఒక్కసారికి వచ్చేది దాడి చేసేది మమ్మల్ని చెప్పండి సారు. మేము చూసి వస్తాం పాండి అని చెప్పేసి ఎంక్వైరీ చేసింది వచ్చి వాళ్ళు చేయడం తెలియదు కదా అని చెప్పింది. ఫస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళతో మా పిలిపించి మీ కాగితాలు తండి వాళ్ళ కాగితాలు తండి అని చెప్పిండ్రు. మేము కాగితాలు తీసుకుపోయినాం. ప్రూఫ్ ఏం లేవు సార్. లేకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తప్ప నుంచి 5 సెంట్లు ఇప్పుడు వచ్చి నా గోడలోకి వచ్చి నా పెంట్లు పగలగొట్టేసి నన్ను దబాయించి వీళ్ళతోనే నాకు గుండెల్లో దడ వస్తుంది. మొన్న కొట్టించుకునే దెబ్బలకి ఇప్పుడు ఇంకా కోళ్ళతో గుండెల్లో దడ వస్తుంది. నాకు ఎవరు లేరు. ప్రతిసారి కానిస్టేబుల్ సారు వాళ్ళు ఏఎస్ఐ సారు వీళ్ళు ఫోన్లు చేసి మీరు ఆధార్ కార్డులు తీసుకొని వస్తారా, మిమ్మల్ని డిమాండ్లో పెడితే బాగుంటుంది అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు ప్రతిసారి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నిమిషానికి ఒక నెంబర్తో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు.